మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకేదో చేయాలని అనిపిస్తుంది అనమాట. అందుకని అంటారు సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఫుల్ స్టాప్ అన్నమాట. పిల్లలు ఓన్గా థింకింగ్ చేసేదానికి మనం స్పేస్ ఇస్తలేము ఆర్ట్ ద్వారా. ఐదర్ బోర్డు మీద డ్రా చేసి చెప్తున్నారు, ఆపోజిట్గా నేను చెప్తూ ఉంటే దే డిడ్ంట్ లైక్ ఇట్ ఆల్సో. మీ గ్రోత్ జర్నీలో ఎలాంటి డైలీ హ్యాబిట్స్ ఆర్ ప్రాక్టీసెస్ మీకు బాగా హెల్ప్ చేశాయి? ప్లానింగ్ ఉంటే మాత్రం ఎగ్జిక్యూషన్ విల్ బికమ్ ఈజీ. ఫెయిల్యూర్స్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేస్తాయి? మా నాన్న ఎప్పటికీ కంపారిజన్ అందులో మా సిస్టర్కి డబుల్ ప్రమోషన్ వచ్చింది అంతే సాగు. బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫైర్ ఎండింగ్ వరకు ఉండదు. ఫైర్ అనేది ఫస్ట్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ గ్రోత్ వల్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేషన్షిప్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటారు? కాంప్లిమెంట్స్ కంటే ఎక్కువ కమెంట్సే వస్తాయి. ద వర్స్ట్ ఇస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్. హలో అండి, నేను మహా. వెల్కమ్ టు గీతాయనం. ఆర్ట్ టీచర్గా ఆగిపోయి ఉంటే విజువల్ ఆర్ట్ ఎడ్యుకేటర్గా 100 మందిని చేరుకునేవారు కాదు. అంతటితో ఆగిపోయి ఉంటే స్కిల్స్ ట్రైనర్గా 1000 మందిని రీచ్ అయ్యేవారు కాదు. దాంతో సాటిస్ఫై ఉంటే యాక్టర్గా లక్షల మందిని మెప్పించేవారు కాదు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలి అనే తపనే ఆవిడ ఎనర్జీకి సీక్రెట్. హలో మ్యామ్. హలో మహా. సో ఇప్పుడు మీ లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే పర్సనల్ గ్రోత్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మీ వరకు మీరు అంటే ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు మ్యామ్? అంటే నా కెరీర్ని డెవలప్ చేసుకునే విషయంలో. ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకేదో చేయాలని అనిపిస్తుంది అనమాట. అందుకని అంటారు సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఫుల్ స్టాప్ అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యూ వాంట్ టు డూ మోర్ అన్నట్టు. నేను టీచింగ్లోకి అంటే టీచింగ్ వద్దు అనుకున్నాను, కానీ టీచింగ్లోకి వెళ్ళిపోయినాక అంటే హ్యావింగ్ వర్క్డ్ ఫర్ విజువల్ ఎయిడ్స్ అదంతా చేసుకుంటూ టీచింగ్లోకి వెళ్ళిపోయినాక అక్కడ వచ్చి నాకు అనిపించింది పిల్లలు ఓన్గా థింకింగ్ చేసేదానికి మనం స్పేస్ ఇస్తలేము ఆర్ట్ ద్వారా. ఐదర్ బోర్డు మీద డ్రా చేసి చెప్తున్నారు, మళ్ళా వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, లేకపోతే ఆయాలతోటి మొత్తం అవుట్లైన్ చేపిస్తున్నారు అనేది కొంచెం నాకు ఎందుకో అన్కంఫర్టబుల్గా ఉన్నిందనమాట. అంటే ఐ వాజ్ నాట్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నింది. సో నేను దానికి ఆపోజిట్గా నేను చెప్తూ ఉంటే దే డిడ్ంట్ లైక్ ఇట్ ఆల్సో. ఎక్కడనో ఒక దగ్గర ఐ హ్యాడ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఐ వాజ్ గోయింగ్ అహెడ్. అప్పటి నుంచి నాకు ఆర్ట్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంటిది చేయాలని ఉండే అనమాట. మస్ట్ డూ ఇట్ థీమాటిక్ అనేసి. అప్పుడు కూడా నేను థీమాటిక్గా చేసేది అక్కడ కూడా, బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ దట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అప్పుడు అంటే నాకు అక్కడ ఐ హ్యాడ్ టు డూ అ జాబ్ బికాస్ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే కాబట్టి సపోర్ట్ చేయకుండా చేస్తూ ఉంటాను నేను. అక్కడ చిన్నగా కాదు, బాగానే ఇబ్బందులు కూడా ఫేస్ చేసినాను నేను. స్టిల్ అవన్నీ ప్రాబబ్లీ ఇబ్బందులు, నాకు కష్టం అని అంటారు కదా, అవన్నీ ఐ థింక్ దే ఆర్ ఆల్ స్టెప్పింగ్ స్టోన్స్ టు గ్రోత్ అని అనిపిస్తుంది నాకు. రిటైర్ కాకముందే రిజైన్ చేసేసి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, ఇంకా ఎక్కువ చేసుకోవాలనేసి ఇంకా మళ్ళీ ఇంట్లో కూర్చోలేదు. ఐ వెంట్ రౌండ్ విజిటింగ్ మోర్ స్కూల్స్. మళ్ళీ నా పర్సనల్ గ్రోత్ కోసం నేను మా హస్బెండ్ సజెస్ట్ చేసినాడు అనమాట. అక్కడ నిజాం కాలేజ్లో ఇంగ్లీష్ నేర్పుతున్నారు, నేర్చుకొని అన్నీ వచ్చాను అనుకోకు, అంటే ఎంతైనా సరే అట్లీస్ట్ ఒక్క వర్డ్ అయినా నీకు తెలియంది నేర్చుకుంటావేమో. సో అక్కడికి పోయినాక అక్కడ ప్రొఫెసర్ ఉండే డాక్టర్ సురేష్ ఆర్కాట్ అని, ఆయన అన్నీ వినేసి నాకు బేసిక్ నుంచి కావాలి సార్, నేను ఎప్పుడు రావాలి, టైమింగ్ అవన్నీ అడిగినాక ఆయన ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేసి యు ఆర్ టేకింగ్ క్లాసెస్ ఫర్ దెమ్ టుమారో అన్నాడు. సో దట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మిక్సింగ్ ఆర్ట్ అండ్ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యాడ్ డన్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఆల్సో. అవన్నీ పెట్టుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. యాజ్ ఎ ఉమెన్గా, వైఫ్గా, మదర్గా యు వేర్ టోటల్లీ ఆక్యుపైడ్. సో మీ పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను చెప్పే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని అది యాక్సెప్ట్ చేసేదానికి ఇంత టైం పట్టింది, కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే నేను కూడా అంత రిగరస్గా తీసుకొని పోలేదు బయటికి. పోయినా కానీ ఎవరు ఎంటర్టైన్ చేయకపోయేది. ఒక స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఒక 1 ఇయర్కు వాళ్ళు సిలబస్ తయారు చేసుకుంటే మళ్ళీ ఎవరిని రానియరు, కొత్తగా ఏది స్టార్ట్ చేయరు వాళ్ళు. అండ్ పిల్లలతోటి కదా, సో ఈజీగా వాళ్ళు అంత నమ్మరు కూడా. కానీ నాకు 58లో ఫిదా ఛాన్స్ వచ్చింది కదా.
అది వచ్చినాక ఒక రికగ్నిషన్ వచ్చింది. సో అట్లీస్ట్ కూర్చొని వినేదన్నమాట నేను చెప్పేది. సో ఫస్ట్ విన్నాక తర్వాత కన్విన్స్ అవుతారు కదా, కన్విన్స్ అయ్యి అట్లా కొన్ని స్కూల్స్ తీసుకున్నాను. మీ గ్రోత్ జర్నీలో ఎలాంటి డైలీ హ్యాబిట్స్ ఆర్ ప్రాక్టీసెస్ మీకు బాగా హెల్ప్ చేశాయి? ప్లానింగ్, టైం, గాడ్ గేవ్ 24 hours టు ఎవ్రీ వన్. ఎక్కడ అన్యాయం చేయలేదు అక్కడ, అందరికీ 24 hours. అండ్ ఈ డ్రాప్డ్ యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ప్లానెట్. ఓకే, ఐ ప్లానింగ్ టైం అంటే మైండ్లో ఎప్పుడు కానీ ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ మ్యాపింగ్ అని అంటారు ఎడ్యుకేషన్లో కూడా. సో ప్లానింగ్ ఉంటే మాత్రం ఎగ్జిక్యూషన్ విల్ బికమ్ ఈజీ. అప్పటికప్పుడు లేచి అంటే టమాటాలు ఎత్తుకోవడం, ఆనియన్ ఎత్తుకోవడం, నూనె చూసుకోవడం అని అంటే మాత్రం లేట్ అయిపోతుంది, అన్నీ లేట్ అవుతుంది, కోపాలు వస్తాయి దాంతోపాటు. దానికి మొత్తం చాలా స్ట్రింగ్స్ అటాచ్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ప్లాన్డ్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ టైం, యూ కెన్ మేనేజ్ మెనీ థింగ్స్. ఫెయిల్యూర్స్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేస్తాయి? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అలాంటిది ఏమైనా జరిగిందా? 3rd క్లాస్నే ఫెయిల్ అయినాను. థర్డ్ క్లాస్ మ్యామ్, అంత టఫ్ ఉండేదా సబ్జెక్ట్? లేకపోతే అంటే ఇంట్లో ఇబ్బందులు నేను చెప్పినాను కదా, మా నాన్న ఎప్పటికీ కంపారిజన్. అందులో మా సిస్టర్కి డబుల్ ప్రమోషన్ వచ్చింది, కేంబ్రిడ్జ్లో డబుల్ ప్రమోషన్ ఉండే. అంతే సాగు. ఇట్ ఎఫెక్టెడ్ మీ అ లాట్ అనమాట. అయితే ఇంగ్లీష్ రాదు అనగానే ఇంకా అక్కడి నుంచి మాకు వేరే షిఫ్ట్ చేసినారు. ఆ స్కూల్ షిఫ్టింగ్లో నాకు ఆ టీచర్ని చూడగానే భయం అనుకుంటా నేను. నాకు ఇంకా కూడా ఐ కెన్ స్కెచ్ హర్ అనమాట. పాప మామ మంచిగానే ఉండేది కానీ నాకు భయం. అట్లా దాని తర్వాత మళ్ళా ఫెయిల్యూర్స్ అని అంటే మళ్ళీ నాకు ఒక్కసారి స్కూలింగ్ అయిపోయినాక కాలేజ్కి పోవాలి, సైకాలజీ అని ఉంది నాకు బాగా. సో అది నాకు దొరకలేదు, ఎందుకంటే సైన్స్లో కొంచెం బాగుండే. సో అది దట్ వాజ్ వన్ టైప్ ఆఫ్ అ ఫెయిల్యూర్ ఫర్ మీ అని అనుకుంటాను నేను. తర్వాత ఆర్ట్లో జాయిన్ అయినాను. అగైన్ నో రిగ్రెట్స్. సీ సమ్ టైమ్స్ నా లైఫ్ ఎప్పుడు కానీ ఇట్ విల్ త్రో అ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ. మనం దారి చూసుకుంటూ ఎత్తుక్కుంటూ దాన్ని యూ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ వాట్ యూ గెట్. ఇది దొరకలేదు, ఇది కాలేదు, ఇది అని అట్లనే కూర్చుండిపోతే మాత్రం యూ విల్ నాట్ ల్యాండ్ ఎనీవేర్. బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా కానీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫైర్ మధ్యలో ఎండింగ్ వరకు ఉండదు. సో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడమే. ఫైర్ అనేది ఫస్ట్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి, ఎవరు క్రియేట్ చేయరు నీకు. దాన్ని డౌస్ చేసేది కూడా నువ్వే, దాన్ని కంటిన్యూ చేసేది కూడా నువ్వే. చాలా మంది వస్తారనమాట మధ్యలో ఆపేదానికి అనేసి. అది నువ్వు దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా ఆపకుండా నువ్వు వెళ్ళిపోతూనే ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు డూ మెనీ థింగ్స్ అనమాట. మ్యామ్, ఇప్పుడు మీరు అంటే అన్నీ ఓవర్కమ్ చేస్తూ 1 by 1 ఈ స్టేజ్ వరకే వచ్చారు. సో ఇప్పుడు మీకు అలా సెల్ఫ్ మెంటర్ ఎవరైనా ఉన్నారా? అంటే లైఫ్లో మెంటర్స్ చాలా మంది ఉంటారు. ఎంతవరకు? ఎంత నేను మా నాన్న ఇట్లా చేసిన ఇట్లా అనేది అట్లా అనేది అని అంటే కూడా దట్ వాజ్ వన్ టైప్ ఆఫ్ మెంటరింగ్. ఇట్ చేంజ్ మై పర్స్పెక్టివ్ ఇన్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అన్నది ఒకటి వచ్చిందనమాట. పెళ్ళి అయినాక కూడా ఐ ఫేస్డ్ అ లాట్ అని అంటే దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ మేడ్ మీ అ బెటర్ పర్సన్. సో మనం బ్లేమ్ చేసుకొని కూర్చోవద్దు. మనం బ్లేమ్ చేసుకొని ఇట్స్ ఆర్ మిస్టేక్. ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టాలు అనేది, ఏదో ఒక రూపంలో వస్తుంది. బట్ దాన్ని అదే కష్టం అయ్యో ఇట్లా అయిపోయిందని కూర్చుంటే మాత్రం విల్ బీ వేస్టింగ్ అవర్ లైఫ్, విల్ బీ వేస్టింగ్ అవర్ టైం. ద వర్స్ట్ ఇస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ అది వర్స్ట్ అనమాట. సో మెంటర్ లైఫ్ పైన మనం పర్సనల్గా సెల్ఫ్ మోటివేషన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెంటర్స్ అనమాట. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ మై హస్బెండ్ ఆల్సో. ఆయనకు ఉన్న కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చకపోయినా దే వర్ సమ్ క్వాలిటీస్ విచ్ ఐ రియలీ అడ్మైర్డ్ అనమాట. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అండ్ దెన్ గివింగ్ ఫ్రీడమ్. ఎప్పుడు ఎక్కడ పోయినావు, ఎవరితో మాట్లాడినావు, ఎందుకు ఇంత లేటు ఎప్పుడు అడగపోయేది. దట్ ఫ్రీడమ్ వాజ్ వండర్ఫుల్ ఫర్ మీ, ఫర్ మై గ్రోత్. అండ్ ఇంకొకటి హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోర్సైట్. అంటే తరుణ్ని నేను అంత చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా ఉండేది, ఎందుకంటే ఆయన హీ వాజ్ టేకింగ్ కేర్ మోస్ట్లీ. హీ హ్యాడ్ ది అప్పర్ హ్యాండ్. అంటే నన్ను ఏం అననీయకపోయేది. నేను ఏదైనా వాడిని అంటే కూడా ఆయన వచ్చేసేది అనమాట, గొడవనే. సో అది దట్ వాజ్ అనదర్ యూనో, అరే నన్ను నా కొడుకుతోని మాట్లాడడం కూడా ఇస్తలేడు కదా, వాడికి ఏ సలహాలు చెప్పేదానికి ఒక ఛాన్స్ ఇస్తలేడు కదా అని ఐ నెవర్ బ్రూడెడ్ అనమాట. ఐ టుక్ ఇట్ అప్ పాజిటివ్లీ. ఓకే, ఏమైనా కానీ పూరా మీ నాన్నకి చెప్పు అని అనేసేది అనమాట. ఒక రెస్పాన్సిబిలిటీ తక్కువ అయ్యేటట్టు.
పర్సనల్ గ్రోత్ వల్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయంటారు? నీకు కాంప్లిమెంట్స్ కంటే ఎక్కువ నీకు కమెంట్సే వస్తాయి ఎక్కువ. అంటే ఫ్యామిలీలో చాలామంది అన్నిటికి ఒప్పుకోరనమాట. అన్నీ ఆహా! ఓహో! బా చేసినావని అనరు. ఇదేంది ఇది? మంచిగా చేసి ఉండొచ్చు అని అంటారు. అది ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్. ఇంకా కొంతమంది వచ్చి కావాలని అవి కూడా ఫేస్ చేసినా నేను. కావాలని ఏదో ఒకటి చెప్తారనమాట. ఎగ్జాంపుల్, అబ్బా! వంట బాగా చేసింది గీత అని అంటే, ఏముంది నూనె ఎక్కువ పోస్తే అందరు ఎవరైనా వండొచ్చు అంటారు. విల్ యూ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్? కాదు కదా. అవి గుర్తుంటాయి. కానీ జస్ట్ గో ఫార్వర్డ్. వర్క్ స్పేస్లో కూడా మనకు విల్ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వాళ్ళే మనకు యాక్చువల్లీ హెల్ప్ ఇన్ గ్రోత్. ఆహా! ఎంత బాగా చేసినావు, ఎంత బాగా వండినావు అని అంటే అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతుంది. అంటే నెత్తికి ఎక్కించుకోవద్దు. నెత్తికి ఎక్కించుకుంటే ఫుల్ స్టాప్ అయిపోతుంది అంతే. ఇంకా బాగా చేయాలి, ఇంకా వాళ్ళు మెచ్చుకోవాలి, ఇంకా ఈ ఇద్దరు కాదు ఇంకా 10 మంది మెచ్చుకోవాలని అనుకునే యాటిట్యూడ్ ఉంటే మంచిదే. సరే వాళ్ళు అట్లా చెప్పినారు కదా, వాళ్ళు సరిగా చెప్పలేదు కదా అంటే ఆ ఉన్న ఇద్దరు కూడా నాకు సరిగా నా మీద అంటే ఏదో ఒక తప్పులు పట్టినారు కదా అని అనుకుంటే మాత్రం అది కూడా సరే నెక్స్ట్ టైం నేను ఇంకా వాళ్ళు తప్పులు పట్టేదానికి ఛాన్సే ఇవ్వద్దు. లెట్ మీ గో అహెడ్, వాళ్ళకే తెలుస్తుంది అనేసి అనుకోవాలి. అట్లా చాలామంది చాలా వరకు అనమాట, ఎస్పెషలీ ఫైనాన్షియల్ పొజిషన్లో మాత్రం బాగా ఇన్సల్ట్ చేసినారు. చాలామంది ఇన్సల్ట్ చేసినారు. బట్ అంటే నేను అది ఇన్సల్ట్గా తీసుకున్నాను. సో ఐ బ్లేమ్ మై సెల్ఫ్ ఆల్సో. మనం తీసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. మనం అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాం యూజువలీ, బట్ మనం తీసుకునే విధానం కూడా ఉంటుంది అనమాట. ఊరికే అదే ఆలోచన చేసుకుంటూ ఉంటే అది ఇట్ విల్ ఓన్లీ టర్న్ నెగటివ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే గ్రోత్ అనేది ఓన్లీ మనీ పైన డిపెండ్ అయి ఉంటుందా? అదే పర్సనల్ గ్రోత్ అది. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎట్లా అంటే దేర్ ఆల్ ఎక్కడ అంటే దేర్ ఆల్ హర్డిల్స్ అనమాట. నీ గ్రోత్ హర్డిల్సే అవన్నీ. నువ్వు ఏదో చేయాలని అనుకుంటుంటే అట్టే కదా నువ్వేం చేస్తావు ఇట్లా అన్నప్పుడు ఇట్స్ హర్డిల్ కదా. అంటే గాలి తీసినట్టే కదా. సో అది పక్కకు పెట్టేసి మనం చూపెడతా, ఐ విల్ షో దెమ్ అన్నట్టు. సో దే ఆర్ యాక్చువల్లీ ఇన్స్టిగేటింగ్ యూ టు డూ మోర్, అంతే కదా. అంతే. సో ఫైనల్లీ సెల్ఫ్ గ్రోత్ కోసం కష్టపడుతున్న వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఎవరి దగ్గర నుంచి ఏది ఎదురు చూడవద్దు. మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. జస్ట్ లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ టెల్ టు యువర్ సెల్ఫ్ దట్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, అంతే. డోంట్ పాయింట్ అవుట్ టు ఎనీబడి అండ్ డోంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫెయిలియర్. సక్సెస్ అన్నప్పుడు యూ వాంట్ ఇట్ ఆల్ కదా, అంతే కదా. ఫెయిలియర్ అన్నప్పుడు ఎత్తుక్కుంటాం ఎవరి మీద వేస్తాము అని, దేని మీద సాకు చెప్తాము అనేసి కదా. సో ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు జస్ట్ మూవ్ ఫార్వర్డ్, అంతే. దెర్ ఆర్ సో మెనీ. ఇప్పుడు మొన్ననే నాకు తెలసేమియా గురించి వచ్చినారనమాట. బ్లడ్ ఎవ్రీ వీక్ దే హ్యావ్ టు చేంజ్ దర్ బ్లడ్. సో అది హారబుల్ ఇట్ ఇస్ కదా. అంటే వాళ్ళు తెచ్చుకుంది కాదు, అది ఇన్బార్నో, అది ఎట్లనో అది. బట్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ డిప్రెసింగ్ కదా. మనకు అన్నీ ఉన్నాయి అంటే మనకి ఫిజికలీ అన్నీ ఫిట్గా ఉన్నప్పుడు కూడా మనకు వేరే వాళ్ళ ద్వారా వచ్చే కొన్ని ఇబ్బందులే మనం బాధలు అనుకుంటాం. సో అది మనం దాని నుంచి మనం వీ షుడ్ నాట్ గెట్ డిప్రెస్డ్ ఆర్ మన లైఫ్, మన గోల్ని, మనం అంబిషన్స్ని మనం తిననీయకుండా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఇప్పుడు చెప్తున్నాను కదా, మనకు ఎక్కడికో ఒక దగ్గర పోయి చెప్పుకోవాలని అనిపిస్తుంది. సొలేస్ అని అంటే ఎవరైనా హర్ట్ చేసినప్పుడు ఓకే, ఎవరైనా నీకు మంచిగా అనిపిస్తే చెప్పుకో, లేకపోతే అద్దం ముందర నిలిచి ఐ డూ దిస్ బెస్ట్ థింగ్ అనుకుంటాం, టెల్ ఇట్ టు యువర్ సెల్ఫ్. లేకపోతే దేవుని దగ్గరికి పోయి, దేవుని రూమ్కి పోయి టెల్ ఇట్ టు యువర్ సెల్ఫ్, అంతే. హెల్ప్ మీ మేనేజ్ దిస్ సిచ్యువేషన్ అన్నది, అంతే. కొంచెం సేపు ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ బీ ఓన్లీ విద్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. మళ్ళీ ఒకరి దగ్గరికి పోయి చెప్తే కొన్ని మనం పోయి చెప్తాం కదా, మళ్ళా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అంటే వాళ్ళతో ఏదైనా అయిందనుకో, అందుకనే వాళ్ళు అట్లా చేసినారు నీకు, దిస్ ఇస్ యువర్ మెంటాలిటీ అని అంటారు. అంటే దెప్పి పొడుస్తారు. సో ఇట్ ఈస్ సేఫర్ టు హ్యాండిల్ ఇట్ యువర్ సెల్ఫ్. విన్నారు కదా, మీరు గెలిచినా ఓడినా మీదే రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.